విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్‌షిప్‌ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్‌మెంట్ గ్యారంటీ. హలో గైస్, నమస్తే, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. అండ్ రైట్ నౌ సలార్ మానియా ఎవ్రీ చోట ఉంది కదా. అండ్ నేనైతే ఈరోజు సలార్ మూవీ రివ్యూ చెప్పడానికి వచ్చేసాను అనమాట. టోటల్లీ ఐ లైక్ ఇట్ అబ్బా. బట్ కంపేర్ టు బాహుబలి చేయొద్దు ప్లీజ్ దయచేసి, బికాస్ ఇట్ కాంట్ బ్రేక్ బాహుబలి రికార్డ్స్. బట్ వన్ థింగ్ ఏంటంటే హూఎవర్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికీ ఇది ఫుల్ మీల్స్ అనే చెప్పొచ్చు. బికాజ్ తను మాడ్యులేషన్ కానివ్వండి, ఈ ఫిలింకి తన స్లిమ్ లుక్, స్లీక్ లుక్ కానివ్వండి, ఏ డైరెక్టర్ ఇప్పుడు దాకా యూస్ చేయలేదు. బట్ ఇది మాత్రం పర్ఫెక్ట్గా యూస్ చేసుకున్నారు ప్రశాంత్ నీల్ గారు. అందుకు మాత్రం 100 out of 100 ఇచ్చేయచ్చు. అట్ ప్రెసెంట్ నేను ఇప్పుడే జస్ట్ మూవీ చూసా, ఐ టోటలీ లైక్ ఇట్. బట్ కొన్ని కంపారిజన్స్ చేయాలి ఖచ్చితంగా, బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ ఉగ్రం మూవీ చూసిన వాళ్ళు, కేజీఎఫ్ చూసిన వాళ్ళు సేమ్ ఆ మిక్సర్లో కొంచెం కనిపించవచ్చు, టెంప్లెట్స్ కానివ్వండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ టోటలీ డిఫరెంట్. స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉందని చెప్పొచ్చు. బేసికలీ సలార్ మూవీ రివాల్వ్స్ అరౌండ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ అబ్బా. బట్ థింగ్ ఏంటంటే హై ఆక్టెన్ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. పర్ఫెక్ట్లీ చెప్పాలంటే ఒక సెకండ్ హాఫ్లో ఒక సీన్ అయితే నాకు బ్లడ్ నర్వ్స్లో నుంచి బ్లడ్ అలా ఫాస్ట్గా పరిగెట్టింది. మేబీ దీన్ని ట్రాల్ చేసి, బట్ సీరియస్లీ నేను సెకండ్ హాఫ్లో ఆ సీన్ బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఫస్ట్ హాఫ్లో మోర్ అబౌట్ డ్రామా కానివ్వండి, సెకండ్ హాఫ్లో అంతకన్నా మించిన డ్రామా ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి కూడా. బట్ హూఎవర్ వాచ్ ఉగ్రం దే కెన్ సింప్లీ సే ఇట్స్ ఏ రీబూట్ ఆఫ్ ఉగ్రం అని చెప్పొచ్చు. అంటే కొన్ని ఆల్మోస్ట్ 80% 70% టెంప్లెట్ అయితే ఉగ్రం లాగే అనిపిస్తుంది. కానీ ప్రభాస్ గారి కోసం అయితే ఖచ్చితంగా ఈ మూవీ చూడాలి. బిఫోర్ తన మాసియస్ట్ అవతార్ కానివ్వండి, తన యాక్షన్ ఎపిసోడ్స్ కానివ్వండి, చాలామంది మిస్ అయ్యారు కదా. ఈ సెకండ్ హాఫ్లో మాత్రం నిజంగా ఫుల్ మీల్స్ అనే చెప్పొచ్చు యాక్షన్ అవతార్ గురించి. బట్ ప్రశాంత్ నీల్ నాకు బాగా ఎక్కడ నచ్చారంటే ఫస్ట్ హాఫ్లో 45 minutes వరకు హుక్ చేస్తూ ఉంటారు. ప్రభాస్ గారు యాక్షన్ రానివ్వకుండా హుక్ చేస్తూ ఒక్కసారి రివీల్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. అంటే లైక్ ఒక లయన్కి, ఒక టైగర్కి చాలా ఆకలి వేస్తూ ఒక్కసారి దాని బోన్ వదిలితే ఎలా ఉంటుంది, అలానే 45 minutes, ఫస్ట్ 45-50 minutes డ్రామా నడుస్తూ ఆ రివీలింగ్ కోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ హుక్ పాయింట్ని ప్రశాంత్ నీల్ చాలా బాగా డెలివరీ చేశారనిపించింది. ఉజ్వల్ కుల్కర్ని ఎడిటింగ్ కానివ్వండి, అండ్ అలానే రవి గారి మ్యూజిక్ మనం ఆల్రెడీ కేజీఎఫ్లో చూసాం. కొన్ని టెంప్లెట్స్ అలానే అనిపిస్తూ ఉంటాయి బీజిఎం, బట్ కొంత పాట తను న్యాయం చేశారని చెప్పొచ్చు. అండ్ ఇద్దరు బోత్ ఆఫ్ దెమ్ కమాండబుల్గా మూవీని రన్ చేశారు, ఎడిటింగ్ వైజ్గా అండ్ మ్యూజిక్ వైజ్గా. ఓవరాల్గా మూవీలో కొన్ని కీ సీన్ ఎమోషన్స్లో 0 emotions వచ్చాయి. అది మాత్రం నాకు కొంచెం మైనస్గా అనిపిస్తుంది. బట్ కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి అబ్బా. డ్రామాటిక్గా ఆ హుకింగ్ పాయింట్ అయితే బాగుంది. కొన్ని ఎమోషన్స్ మాత్రం ప్రశాంత్ నీల్ పాయింట్ ఇది కాదు, ఫార్మేట్ ఇది కాదు, కొడితే ఒకేలాగా వెళ్తూ ఉంటుంది. కేజీఎఫ్ మీరు చూస్తే పాయింట్ 1 నుంచి పాయింట్ వరకు. కానీ ఇక్కడ ఎందుకు ఫస్ట్ హాఫ్ని ఇలా డీల్ చేశారని అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం స్టార్టింగ్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ ముందు ఒక 10-15 minutes అయితే విజిల్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. గూస్ బంప్స్ స్టఫ్ అయితే చాలా ఉంది. గూస్ ఫ్లష్ అని చెప్పొచ్చు, బంప్స్ అని కూడా చెప్పకూడదు. అండ్ థ్రెడ్డింగ్ ఆఫ్ ద క్యారెక్టరైజేషన్స్ ఎంటైర్ సినిమా చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీనికి ఏ సర్టిఫికేట్, సినిమా వచ్చేసి ఏ సర్టిఫికేట్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా లేదనేది మీకే వదిలేస్తున్నాం. బట్ మీరు ఆల్రెడీ యానిమల్ ఎంకరేజ్ చేశారు కాబట్టి వైలెన్స్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ ప్రిఫరబులే. కొంచెం వైలెన్స్, ఫైట్స్, ఈ బ్లడ్ బాత్ ఇలాంటివి ఓకే అనిపిస్తే ఖచ్చితంగా మీకు ఈ మూవీ ప్రిఫరబులే. లెట్స్ సీ ఎన్ని కలెక్షన్స్ వస్తాయనేది నేను ఇప్పుడే చెప్పలేను, ఎందుకంటే ఆ జస్ట్ టాక్ అనేది కొంచెంగా మారుతూ ఉంటుంది కాబట్టి. బట్ నాకు ఇప్పుడు ఓవరాల్గా మూవీ చూసేసరికి చాలా బాగా అనిపించింది. చాలా ఏళ్ళ తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత మాసివ్ అవతార్లో యాక్షన్ సీన్స్లో ఆ స్లిమ్ బాడీ లుక్లో బైసెప్స్ మజిలింగ్ కోసం ఎంత ప్రభాస్ గారు హార్డ్ వర్క్ చేశారా అనేది అనిపించింది అబ్బా. ఇంతవరకు ఎందుకు ఈయన ఇలా వాడుకోలేదని కూడా ఫ్యాన్స్ అందరికీ అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా మూవీ గురించి ప్లస్ల గురించి చెప్తున్నాను. బట్ మైనస్ ఏంటంటే కొంచెం ఓవర్ డ్రామాటిక్ అనిపించింది. కొంచెం ఓవర్ డ్రామాటిక్ తగ్గించుండి డ్రామా ఇంకా ఎక్కువగా పెట్టేశారు కాబట్టి దాన్ని కొంచెం తగ్గించి ఉంటే, ఎందుకంటే బికాజ్ ప్రభాస్ గారు అంటేనే మనం ఎక్కువ యాక్షన్ సీన్స్ని ఎక్స్పెక్ట్ చేసి వస్తాం. ఓకే యాక్షన్ సీన్స్ ఉన్నాయి, కానీ ఫుల్ ఆన్గా ఉంటే బాగుందని అనిపించింది. ఓవర్ డ్రామాటిక్ అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే హూ ఆర్ వాచ్డ్ ఉగ్రం, కేజీఎఫ్ ఈ టెంప్లెట్స్ చూస్తున్నట్లయితే కొంచెం వాళ్ళకి డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది. బట్ ఇంటర్వ్యూలో ఆల్రెడీ తను చెప్పారు, నాకు ఓసీడీ ఉంది, లైక్ కలర్ ఓసీడీ ఉంది కాబట్టి ఆ బ్లాకిష్నెస్ని చూపించాలనుకుంటున్నారు కాబట్టి అలానే చూపించడం జరిగిందనమాట. అండ్ ఎక్కడ ఆపాలో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆపారు. పార్ట్ 2కి కొంచెం హుక్ లైన్ ఇచ్చి. కానీ ఐ డిసప్పాయింటెడ్. వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి 2 looks వచ్చాయి కదా. ప్రభాస్ గారిది ఓల్డ్ లుక్ కూడా మేబీ రివీల్ చేసి ఉంటే బాగుందని అనిపించింది. ప్రభాస్ గారిది న్యూ లుక్ ఓకే, ప్రభాస్ గారిది సెకండ్ లుక్ ఉంటుంది కదా, ఓల్డ్ లుక్, అది కూడా ఇక్కడ రివీల్ చేసి ఉండి సెకండ్ హాఫ్లో వచ్చి ఉంటే బాగుందని అనిపించింది. బట్ సీజ్ ఫైర్ 1 వరకు ఓవరాల్గా హ్యాపీ, మీరు చూడొచ్చు.
ఒకసారి ట్రై చేయండి. ప్రభాస్ గారు ఫ్యాన్స్ కాకుండా, ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఆల్మోస్ట్ చూస్తారు, కానీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా చూడాలంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి విజిట్ చేయండి. దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్. Hi, this is Avika Gaur. Please subscribe to India Glitz. Please subscribe India Glitz Telugu. Hi, this is Raj Tarun. Please subscribe to India Glitz. Hello guys, Jashwant Jesse here. Please subscribe our channel, our favorite channel, India Glitz. Like, share, subscribe and press the bell icon.